ఫార్ములా ఈ కార్ రేసులో మరోసారి ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం 100 సార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధమని వ్యాఖ్య. ప్రభుత్వానికి ప్రతీకారం తీర్చుకునే అవసరం లేదన్న పొంగులేటి. కేటీఆర్ అనవసరం విమర్శలు చేస్తున్నారన్న రెవెన్యూ మంత్రి. జనగణన గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ. 2 దశల్లో జరగనున్న జనగణన, కులగణన. సైప్రస్లో పర్యటిస్తున్న ప్రధానమంత్రి. భారత్ సైప్రస్ సీఈఓ ఫోరంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవంలో భారత్ గేమ్ చేంజర్గా నిలిచిందని వెల్లడి. రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అన్నదాతలతో నేడు సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి. 16,000 రైతు వేదికల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం. పశ్చిమాసియాలో తగ్గని ఉద్రిక్తతలు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులు. రాష్ట్రంలో మరో 5 రోజుల పాటు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. సాధారణం కంటే 4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడి.